లక్కీ స్టోరీస్ తెలుగు. మన మంచి దయ్యం ఎప్పటిలాగా చెట్టు మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. మర్రి చెట్టుకి దూరంగా ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మంచి దయ్యం చెట్టు దిగి అక్కడికి వస్తుంది. వచ్చి ఇలా అడుగుతుంది, ఎవరమ్మా నువ్వు? ఎక్కడుండి ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అని అడుగుతుంది మంచి దయ్యం. అప్పుడు కోమలి ఇలా చెబుతుంది, నేను ఇదే ఊరిలో ఉండేదాన్ని. మా అత్తగారిది మన ఊరి పక్కన ఉండే మర్రిగూడెం. మా అత్తయ్య పేరు సూరమ్మ, తన కొడుకు పేరు కుమరయ్య. నేను కుమరయ్య చిన్ననాటి స్నేహితులం. మేము ప్రతి సంవత్సరం మర్రిగూడెంలోని జాతరకు మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా మా స్నేహం ప్రేమగా మారింది. అలా ఒకరోజు కుమరయ్య నన్ను ఇలా అడిగాడు, కోమలి, మనం ఇలా ఎన్ని రోజులు ప్రేమించుకుంటూ ఉంటాం? ఎప్పటికైనా మనం పెళ్లి చేసుకోవాలి కదా. మీ అమ్మగారు మీకు బాగా డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారంట కదా, నన్ను కొడలిగా ఒప్పుకుంటుందా అని అంటుంది. దానికి కుమరయ్య ఇలా అంటాడు, మా అమ్మ సంగతి నేను చూసుకుంటా కోమలి, మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు. ఇదిలో ఉండగా ఇంటి దగ్గర సూరమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది, నా కొడుకు పెళ్ళికి ఎదిగాడు. వాడికి మంచి డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు అందరం ధనవంతులం అయిపోతాం అని కుమరయ్య కోమలిని ప్రేమిస్తున్న సంగతి తెలియక కొడుక్కి సంబంధాలు చూస్తూ ఉంటుంది. కుమరయ్య కోమలిని పెళ్లికి ఒప్పించి సూరమ్మని పెళ్లి గురించి అడగడానికి ఇంటికి వస్తాడు. ఇలా అంటాడు, నేను కోమలి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్తాడు. దానికి సూరమ్మ ఇలా అంటుంది, కోమలి అంటే ఊరిలో పూలమ్మే ఆ రంగడి మనవరాలు కదా. అవునమ్మా, ఆ అమ్మాయే. తనంటే నాకు చాలా ఇష్టమమ్మా. తను మన కుటుంబంలో బాగా కలిసిపోతుందమ్మా అని అంటాడు. దానికి సూరమ్మ ఇలా అంది, ఏడిసావు వేరేదవ, వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళని చేసుకుంటే మనకి ఏమొస్తుందిరా? ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా అమ్మాయితో పాటు ఆ రంగడిని కూడా పోషించాలిరా. ఆ అమ్మాయి మనకి వద్దు, నీకు మంచి డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాలే అని అంటుంది. అది విన్న కుమరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కుమరయ్య కోమలిని ఆ ఊరిలో ఉండే గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. అది చూసిన సూరమ్మ ఇలా అంటుంది, ఏంట్రా ఇలా చేసావు? నేను నీ పెళ్లి ఎంత వైభవంగా చేద్దామనుకున్నానురా, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు ఏంటిరా అని అంటుంది. దానికి కుమరయ్య, నాకు డబ్బు కంటే ఈ అమ్మాయే నాకు ముఖ్యం, అందుకే మన ఊరి గుడిలో పెళ్లి చేసుకున్నా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఇప్పటి నుండి నా భార్య అని చెబుతాడు. నేను వీడి పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నా ఆశలన్నీ అడియాసాలు చేశాడు వీడు అని లబోదిబో అని ఏడుస్తుంది. అప్పుడు కుమరయ్య ఇలా అంటాడు, అమ్మా, నువ్వు బాధపడకు, కోమలి మనల్ని బాగా చూసుకుంటుంది. పెళ్ళయ్యాక చేసేదేముందిరా నాయన, అలాగే కానివ్వు. కొన్ని నెలలు గడుస్తున్నాయి. కోమలి మీద సూరమ్మకి ఉన్న కోపం కూడా రోజు రోజుకి పెరుగుతుంది. అలా ఒకరోజు సూరమ్మ కోమలిని ఎలా అయినా ఇంట్లో నుండి వెళ్ళగొట్టి తన కొడుక్కి మరో పెళ్లి చేసి ధనవంతురాలు అవ్వాలని కోరుకుంటుంది. కొడుక్కి కొడుక్కి మధ్య గొడవలు పెట్టి ఇద్దరిని విడగొట్టాలని పథకం వేస్తుంది. ఇలా ఒకరోజు సూరమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తనకి ఉన్న పట్టు చీరల్లో ఒకటి తీసి కోమలి బీరువాల్లో పెట్టి వెళ్ళిపోతుంది. ఏం తెలియనట్టు ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సంత నుంచి వచ్చిన కుమరయ్య ఇలా అడుగుతాడు, ఏమైంది అమ్మా, ఎందుకు ఇంటి బయట కూర్చొని ఏడుస్తున్నావు? ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సూరమ్మ ఇలా అంటుంది, నువ్వు ఎంతో ఇష్టంగా కొన్న పట్టు చీర ఎవరో దొంగతనం చేశారురా. నేనేం పాపం చేశానో, ఊరిలో అందరికీ నా మీదే కన్ను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కుమరయ్య ఇలా అంటాడు, ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ నీకు ఊరి మీద అనుమానం ఉందా? చెప్పు, ఊరి పెద్దకి ఫిర్యాదు చేద్దాం, తప్పకుండా మనకి న్యాయం చేస్తాడు. నాకు నీ భార్య మీదే అనుమానం రా. నేను పట్టు చీరలు కట్టుకోవడం నీ భార్యకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నా పట్టు చీరని దొంగతనం చేసింది అని అడుగుతుంది. అప్పుడు కోమలి ఇలా అంటుంది, అత్తయ్య, నేను మీ పట్టు చీరలు ఎందుకు దొంగతనం చేస్తాను అత్తయ్య? మీరు నా మీద అబద్ధపు నిందలు వేస్తున్నారు. అవునా, నువ్వు దొంగతనం చేయకపోతే నీ బీరువా తెరిచి చూపించు అని అంటుంది. దానికి కోమలిని సరే అని బీరువా తెరిచి చూపిస్తుంది. అందులో సూరమ్మ పెట్టిన పట్టు చీర ఉంటుంది. అది చూసిన కోమలి ఆశ్చర్యపోతుంది. అప్పుడు సూరమ్మ ఇలా అంటుంది, చూసావా నీ భార్య నిజస్వరూపం? ఈ పిల్ల వద్దురా అంటే మంచి అమ్మాయి అనే నేను వద్దు అన్నా నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు. ఆ మాటలకి కోపం వచ్చిన కుమరయ్య కోమలిని ఇలా అంటాడు, చిచి, నువ్వు ఇలాంటి పనులు చేస్తావు అనుకోలేదు కోమలి, నా నమ్మకాన్ని పోగొట్టావు నువ్వు అని కోపంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భర్త అలా అన్నందుకు కోమలి ఎంతో బాధపడుతుంది. ఇలా కొన్ని రోజులు డైలీ ఏదో ఒక గొడవతో కోమలిని తిట్టేలా చేస్తుంది సూరమ్మ. అలా ఒకరోజు కోమలిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ఇలా అంటుంది,
దీన్ని ఎలా అయినా సరే ఈరోజు ఇంట్లో నుండి వెళ్ళగొట్టేలా చెయ్యాలి. నా బంగారం నెక్లెస్ దొంగతనం చేసింది అని నేరం వేసి దీన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అని అనుకుని తన నెక్లెస్ని అటక మీద ఉన్న పిండి డబ్బాలో పెడుతుంది సూరమ్మ. కొడుకు రావడం గమనించిన సూరమ్మ దొంగ ఏడుస్తుంది ఈరోజు ఏమైంది అమ్మ ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. దానికి నా బంగారు నెక్లెస్ పోయింది, దాన్ని కూడా నీ భార్య తీసి ఉంటుంది అని లబోదిబో అని ఏడుస్తుంది సూరమ్మ. దానితో కొమరయ్య విపరీతమైన కోపంతో కోమలిని తిట్టి తన పుట్టింటికి పంపిస్తాడు. అని జరిగింది మొత్తం మంచి దయ్యానికి చెప్తుంది కోమలి. కోమలి చెప్పింది మొత్తం విన్న మంచి దయ్యం ఇలా అంటుంది, మీ అత్తకి డబ్బు పిచ్చి పట్టింది, ఆ పిచ్చి నేను తగ్గిస్తా పదా. అని కోమలిని తీసుకొని మర్రిగూడెం వెళ్తుంది. కోడల రూపంలో అత్త దగ్గరికి వెళ్తుంది మంచి దయ్యం. కోడలను చూసిన సూరమ్మ ఇలా అంటుంది, మళ్ళీ ఎందుకు వచ్చావే నువ్వు? నిన్ను నా కొడుకు ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. కొమరయ్య రావడం చూసిన మంచి దయ్యం ఇలా అంటుంది, అయ్యో అత్తమ్మ, మీకు నా చేతిలో ఉన్న ఈ పండ్ల ఇచ్చి వెళ్దామని వచ్చా. మరి ఏది పండ్లరసం ఎక్కడుంది, ఇటివ్వు అని అడగ్గా కోమలిలా ఉన్న మంచి దయ్యం ఏదో మ్యాజిక్ చేసి చేతిలో పండ్లరసం గ్లాస్ తెప్పించింది. తర్వాత సూరమ్మకి ఇస్తుంది. అది మ్యాజిక్ పండ్లరసం అని తెలియక సూరమ్మ తాగేస్తుంది. సూరమ్మ మ్యాజిక్ పండ్లరసం తాగిన తర్వాత తన కోడల మీద చేసిన కుట్రలన్నీ కొడుకు ముందో చెబుతుంది సూరమ్మ. అది విన్న కొమరయ్య పట్టలేని కోపంతో ఊగిపోతాడు. సూరమ్మ చేసిన తప్పులన్నీ చెప్పగానే కోమలిలా ఉన్న మంచి దయ్యం యథారూపానికి వస్తుంది. మంచి దయ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత మంచి దయ్యం ఇలా అంటుంది, చూడండి, ఇంకోసారి మీరు మీ కోడల్ని బాధ పెట్టినట్టు తెలిస్తే మీ సంగతి చెప్తా అని సూరమ్మని బెదిరిస్తుంది మంచి దయ్యం. తను చేసిన పనులు మొత్తం కొడుకు తెలిసిపోయాయని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. అప్పటి నుండి కోమలిని బాగా చూసుకుంటుంది సూరమ్మ. అందరూ ఆనందంగా ఉంటారు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.